అండి వెల్కమ్ టు క్లాస్ 12. లాస్ట్ క్లాస్లో మనం ఫార్ములా ఎలా రాయాలో చూసాం. ఈ వీడియోలో సమ్ ఇఫ్ అండ్ సమ్ ఐఎఫ్ఎస్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తామో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఎక్సెల్ కోర్స్ స్టార్ట్ చేశానండి, బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు. ఈ వీడియోతో కలిపి టోటల్ 12 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి అండ్ ఫర్దర్గా అడ్వాన్స్ లెవెల్ వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా ఎవరైతే నా ప్రీవియస్ క్లాసెస్ చూడలేదో చూడండి, ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో ఒక డేటా ఉంది. ఆ డేటాలో మనకి రో నెంబర్ ఉంది, అలాగే బ్రాంచ్ ఉంది, ఇన్వాయిస్ నెంబర్ ఉంది, అమౌంట్ ఉంది, టోటల్ డ్యూ డేట్ ఉంది, 2 days డేట్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్లో మీరు గమనించినట్టయితే నెగిటివ్ వాల్యూ ఉంది. నెగిటివ్ వాల్యూ ఏంటంటే డ్యూ డేట్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయిందని అర్థం. అదే పాజిటివ్లో ఉన్నది ఇంకా డ్యూ డేట్ దగ్గరలో ఉందని అర్థం. రైట్లో మనకి ఒక 5 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సమ్ ఇఫ్ అండ్ సమ్ ఐఎఫ్ఎస్ ఫార్ములా యూస్ చేస్తూ ఆ 5 రిక్వైర్మెంట్లు మనం ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఫైండ్ ద టోటల్ ఓవర్ డ్యూ డేస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ డ్యూస్ డేస్ అంటే డ్యూ డేట్ని క్రాస్ అయినవి అండ్ నెగిటివ్ వాల్యూలో ఉన్నవన్నీ ఓవర్ డ్యూ డేస్. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో మెన్షన్ చేశాను, ఫార్ములా ఎప్పుడైనా సరే ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది అని, ఓకేనా. ఇక్కడ మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఉంది కదా రైట్లో, మనం ఫస్ట్ రిక్వైర్మెంట్లో ఫార్ములా వేసేద్దాం. ఈక్వల్ టు SUM సమ్ అని ఫార్ములా తీసుకుంటాను. ట్యాప్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫార్ములా తీసుకుంటుంది. ఇప్పుడు మనకు ఓవర్ డ్యూ డేస్ కావాలి కాబట్టి నేను ఒట్టి నెగిటివ్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. చూడండి, -466 డేస్ అనేది చెప్పి మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెగిటివ్ వాల్యూ అనేది కంటిన్యూస్గా ఉంది కాబట్టి సమ్ ఫార్ములా తీసుకుని సెలెక్ట్ చేశాను. కానీ రియల్ టైంలో అట్లా ఉండకపోవచ్చు కదా, ఆల్టర్నేట్గా ఉండొచ్చు. సో దానికోసం మీకు చూపిస్తాను. చూడండి, సేమ్ వాల్యూని కాపీ చేస్తున్నాను, Ctrl+C కొడతాను, కాపీ చేస్తాను, సేమ్ అదే వాల్యూ కింద పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నెగిటివ్ వాల్యూ అనేది ఆల్టర్నేట్గా ఉంది, పైన ఉంది, మధ్యలో పాజిటివ్ ఉంది అండ్ కింద మనకి నెగిటివ్గా ఉంది. సో ఈ కేసెస్లో మనము నెంబర్ ఆఫ్ ఓవర్ డ్యూ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు సమ్ ఫార్ములా అనేది ఓన్లీ మన రేంజ్ అనేది ఎక్కడి దాకా సెలెక్ట్ చేస్తామో ఆ రేంజ్నే పట్టుకుని మనకు వాల్యూ అనేది మనకి ఇస్తుంది లాస్ట్ అవుట్పుట్. కానీ ఇప్పుడు ఆల్టర్నేట్గా ఉంది కదా, మరి దీనికోసం మనం ఏం చేయాలి? సో దానికోసం మనకి ఒక సాలిడ్ ఫార్ములా కావాలి, ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ పిక్ అయ్యేలా ఉండాలి, ఓకేనా. ఇప్పుడు మనం రిక్వైర్మెంట్లోకి వెళ్తే టోటల్ ఓవర్ డ్యూ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓవర్ డ్యూ డేస్ అంటే నెగిటివ్లో ఉన్న వాల్యూస్. సో ఇక్కడ మనం కండిషన్ రాయాలి. కండిషన్ రాయాలంటే ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. అలాగే డేటాని కౌంట్ చేయాలంటే సమ్ కావాలి. రెండు కలిపితే సమ్ ఇఫ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు జస్ట్ మీకు అర్థం కావడానికి కింద టేబుల్ వేసాను, ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్లోకి వెళ్తే సమ్ ఇఫ్ ఫార్ములాని తీసుకుందాం. ఇక్కడ ఈక్వల్ టు సమ్ ఇఫ్ తీసుకుంటున్నాను, ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా ఫార్ములా అనేది తీసుకుంటుంది. ఇక్కడ సింటెక్స్ చూడండి, రేంజ్, క్రైటీరియా, స్క్వేర్ బ్రాకెట్లో సమ్ రేంజ్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను దీన్ని సింటెక్స్ అంటారని. అందులో స్క్వేర్ బ్రాకెట్స్ లాగా ఉంటే అది ఆప్షనల్ అని. ఇక్కడ మీరు సైడ్లో చూడండి, అదే సింటెక్స్లో స్టార్టింగ్లో రేంజ్ ఎందుకు బోల్ట్లో ఉంది, దీన్ని కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇంకా ఎవరైతే ఇంకా డౌట్ ఉందో క్లాస్ లెవెల్ని చూడండి, తర్వాత క్లాస్ 12ని ఫాలో అవ్వండి, క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. రేంజ్ బోల్ట్లో ఎందుకు ఉందంటే అది యాక్టివ్లో ఉందని అర్థం. ఇప్పుడు రేంజ్ని తీసుకుందాం, ఓకేనా. రేంజ్ అంటే మనకి ఓవర్ డ్యూ డేస్. సో ఓవర్ డ్యూ డేస్ కావాలి కదా, అది ఎక్కడుంది? మనకి డేస్ అనే కాలంలో మనకి ఓవర్ డ్యూ డేస్ ఉంది. ఇప్పుడు నేను ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు కామా కొట్టాను, అది ఇప్పుడు దేంట్లోకి వెళ్ళిపోయింది? ఆటోమేటిక్గా క్రైటీరియాలోకి జంప్ అయింది. ఇప్పుడు క్రైటీరియా ఏంటి? ఓవర్ డ్యూ డేస్ని ఫైండ్ అవుట్ చేయడం. ముందుగా చెప్పుకున్నట్లుగా ఓవర్ డ్యూస్ అంటే నెగిటివ్లో ఉన్న వాల్యూస్. ఇంకా ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి, మనకిక్కడ నెగిటివ్ వాల్యూస్ కావాలని క్రైటీరియాలో నెగిటివ్ అని వర్డింగ్ని రాయకండి. ఎందుకంటే ఎక్సెల్ అనేది టెక్స్ట్ బ్లైండ్ ప్రోగ్రామ్, నోటీస్ చేయలేదు. కానీ మీరు టెక్స్ట్ యూజ్ చేయొచ్చు. దానికోసం వర్డింగ్కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో డబల్ కోట్స్ ఇవ్వాలి, అప్పుడే అది రికగ్నైజ్ చేస్తుంది ఫార్ములాని. ఇప్పుడు ఓన్లీ వర్డింగ్లో మనం నెగిటివ్ వాల్యూస్ని రాస్తే వర్క్ అవ్వదు. దానికోసం నేను లెస్ దెన్ సింబల్ అనే సింబల్ని యూజ్ చేస్తాను. లెస్ దెన్ సింబల్ ఇచ్చి తర్వాత 0 ఇస్తాను, ఎందుకంటే అది నెగిటివ్ వాల్యూస్ తర్వాత 0 ఉంటుంది కాబట్టి. డబల్ కోట్ ఇచ్చాను, లెస్ దెన్ సింబల్ ఇస్తున్నాను, 0 మళ్ళీ డబల్ కోట్. పక్కన సమ్ రేంజ్ ఉంది కదండి, ఈ కేసులో మనకి సమ్ రేంజ్ అనేది ఆప్షనల్. సో మనకు అది అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ డేస్, డ్యూ డేస్, కామా
క్రైటీరియా ఏంటి మనకి ఇక్కడ లెస్ దెన్ జీరో ఉన్నవన్నీ నెగిటివ్లో వస్తుంది కాబట్టి క్రైటీరియా వరకు మనకి ఇక్కడ సరిపోతుంది. సో నేను ఈ కండిషన్ ఇక్కడ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సేమ్ -466 డేస్ అనేది మనకి టోటల్ ఓవర్ డ్యూస్ డేస్ అని చెప్పేసి మనకి వచ్చింది. ఇక్కడ ఉన్న డేటాని నేను అప్డేట్ చేస్తాను. చూడండి వాల్యూ మనకు మారుతుందో లేదో చూద్దాం. ఇక్కడ లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 62 66 ఉంది కదా, -62 అండ్ అలాగే 66ని -67 చేస్తున్నాను. ఇక్కడ చూడండి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డేస్ అనేది పెరుగుతుంది. సో డేటా అనేది అప్డేట్ అవుతుంది మనకి. సో ఓకేనా, నేను మళ్ళీ అండూ చేసేస్తున్నాను దాన్ని. మళ్ళీ ఒకసారి మీకు ఫార్ములా అనేది వేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ -466 రిమూవ్ చేసేస్తున్నాను. SUMIF ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫార్ములా అనేది తీసుకుంటుంది. రేంజ్ ఏంటిది, డేస్, నెంబర్ ఆఫ్ డేస్, కామా. క్రైటీరియా ఏంటిది మీకు ఆల్రెడీ తెలుసు, నెగిటివ్లో ఉన్న వాల్యూస్ అంటే ఏంటిది, లెస్ దెన్ 0 ఇవ్వగానే నెగిటివ్ ఉన్న వాల్యూస్ని పిక్ చేస్తుంది, అది డబల్ కోట్లో ఇవ్వండి. సో తర్వాత సమ్ రేంజ్ అంటే ఏంటిది, ఆప్షనల్. సో మనకు అవసరం లేదు, క్లోజ్ బ్రాకెట్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకేనా, ఇక్కడ దాకా రిక్వైర్మెంట్ 1 అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు రిక్వైర్మెంట్ 2లోకి వెళ్దాం. రిక్వైర్మెంట్ 2లో ఏమని అడుగుతున్నారు వాళ్ళు, ఫైండ్ ద టోటల్ ఓవర్ డ్యూ అమౌంట్. ఏదైతే డేస్ అనేది క్రాస్ అయిపోయినాయో దాని అమౌంట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి రిక్వైర్మెంట్ 2లో మనకి అడుగుతున్నారు. సో దానికోసం టోటల్ ఓవర్ డ్యూ అనేది మనం ఏం చేయాలంటే సేమ్ ఫార్ములా తీసుకుందాం, =SUMIF ట్యాప్ కొట్టండి, ఆటోమేటిక్గా ఫార్ములా తీసుకుంటుంది. ఇక్కడ రేంజ్ అంటే మీరు అమౌంట్ రేంజ్ అనుకుంటున్నారేమో, కాదండి, కండిషన్. సేమ్ లైక్ లాస్ట్ క్వశ్చన్ లాగానే కండిషన్ ఏంటి, ఓవర్ డ్యూ కదా. సో సమ్ రేంజ్ అంటే అమౌంట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్ రేంజ్ అంటే అమౌంట్. రేంజ్ తీసుకోండి, రేంజ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుని కామా. క్రైటీరియా ఏంటిది, ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే సేమ్ ఇది కూడా. సో నెగిటివ్ వాల్యూని మనం పట్టుకోవాలంటే ఏం చేయాలి, లెస్ దెన్ సింబల్ ఇచ్చి 0 ఇచ్చి దాన్ని డబల్ కోట్లో పెట్టాలి. ఓకేనా, దాని తర్వాత సమ్ రేంజ్ క్లోజ్ చేయండి, ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి వాల్యూ మనకి ఎంత వచ్చింది, 8855 అనే వాల్యూ మనకి ఇక్కడ చూపిస్తుంది. వాల్యూ కరెక్టా కాదా అని మనకి ఒక డౌట్ వస్తుంది కదా ఈ డేటాలో. సో ఇక్కడ చూడండి నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ కరెక్ట్గా అదే పొజిషన్లో అమౌంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కిందకు చూడండి, చూసారా వాల్యూ 8855 అనేది చూపిస్తుంది, అంటే ఇప్పుడు వాల్యూ అనేది కరెక్ట్. మనం థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దామండి. థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతుంది, ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఫర్ హైదరాబాద్. ఇది చాలా సింపుల్ అండి, కంపేర్ టు ప్రీవియస్ 2 క్వశ్చన్స్తో పోల్చుకుంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఎలా చేయాలో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రీఫ్గా చెప్తాను, మీ కంపెనీలో ABC అనే ప్రొడక్ట్స్ ఉన్నాయండి, సేల్స్ చేసింది. అందులో మీరు A అనే ప్రోడక్ట్ రెవెన్యూ ఎంత జనరేట్ అయింది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో దానికి రిలేటెడ్ క్వశ్చనే ఇది. ఇక్కడ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు రియల్ టైంలో. సో మీరు ఏం వరీ అవ్వకండి, మన ఫార్ములా కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో సేమ్ ఫార్ములా తీసుకుందాం మనం. ఇక్కడ =SUMIF ట్యాప్ ప్రెస్ చేయండి, మీకు ఆల్రెడీ తెలుసు, ఆటోమేటిక్గా ఫార్ములా అనేది తీసుకుంటుంది. సో రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్స్ని గెస్ చేయండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా రేంజ్ అంటే క్రైటీరియా అండ్ సమ్ రేంజ్ అంటే అమౌంట్. క్రైటీరియా వచ్చి హైదరాబాద్. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, అందులో మనకి టోటల్ అమౌంట్ ఏ బ్రాంచ్కి కావాలి, హైదరాబాద్కే కదా. సో క్రైటీరియా వచ్చి హైదరాబాద్. ఓకేనా, ఇప్పుడు ఫార్ములాలో నేను రేంజ్ బ్రాంచ్, ఓకేనా, నేను బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నాను, కామా. క్రైటీరియా ఏంటి, హైదరాబాద్. ఓకేనా, ఇక్కడ మీరు ఏంటంటే 2 థింగ్స్ అండి. ఫస్ట్ థింగ్ వచ్చండి, మీరు హైదరాబాద్ అనే దాన్ని మాన్యువల్గా ఎంటర్ చేయకుండా డైరెక్ట్ సెల్ని కూడా రిఫరెన్స్గా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి. లేకపోతే అక్కడ ఏదైతే ఫార్మేట్లో ఉందో హైదరాబాదు, అదే ఫార్మేట్ మీరు ఇక్కడ మాన్యువల్గా టైప్ చేయొచ్చు, డబల్ కోడ్ ఇచ్చేసి. ఓకేనా, నేను ఇప్పుడు డబల్ కోడ్లు ఇచ్చేసి సేమ్ ఫార్మేట్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి, కామా. ఇప్పుడు ఏంది, సమ్ రేంజ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు కదా, అమౌంట్. సో నేను అమౌంట్ని ఇప్పుడు తీసుకుంటున్నాను, ఆ కాలమ్ని తీసుకుని ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. చూసారా, ఇక్కడ వాల్యూ అనేది 6965 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో ఏమడుగుతున్నారు, ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఎక్సెప్ట్ హైదరాబాద్. అర్థమైందా మీకు, ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ, ఇంకా చాలా ఉండొచ్చు రియల్ టైంలో. ఓకే, ప్రెజెంట్ 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ తప్ప మిగతా బ్రాంచెస్ టోటల్ వాల్యూ కావాలి. సో దానికోసం ఏం చేయాలంటే క్రైటీరియాలో నాట్ ఈక్వల్ టు అని ఇవ్వాలి. అలా అని వర్డింగ్ నాట్ ఈక్వల్ టు ఇస్తారనుకుంటున్నారేమో, అలా ఇవ్వకూడదండి, ఎక్సెల్కి అది అర్థం కాదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఎగ్జాంపుల్ <4
అంటే 4 కన్నా తక్కువగా ఉన్నవి, అలాగే గ్రేటర్ దాన్ 4 కన్నా ఎక్కువగా ఉన్నవి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ టుగెదర్గా తీసుకుంటాను. లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ టుగెదర్గా తీసుకున్నాను. దాని అర్థం ఏంటంటే 4 కన్నా తక్కువగా కావాలి, అలాగే 4 కన్నా ఎక్కువగా కావాలని. 4ని కన్సిడర్ చేయదు. ఈ సింబల్ని మనం నాట్ ఈక్వల్ అని పిలుస్తాం. సేమ్ అలాగే మనం డబల్ కోట్ ఇచ్చేసి లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఇచ్చేసి హైదరాబాద్ ఇవ్వండి, ఇచ్చేసి దాన్ని డబల్ కోట్లో పెట్టండి ఈ రిక్వైర్మెంట్ని. ఓకేనా? ఒకసారి మనం ఫార్ములా రాసేద్దాం. మరి రాసే ముందు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే హైదరాబాద్ మాన్యువల్గా టైప్ చేసే బదులు డైరెక్ట్గా సెల్ని రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది కదా అని. లేదండి, అలా చేస్తే లాజిక్ వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం డబల్ కోటు ఎందుకు పెడుతున్నాం? టెక్స్ట్ కాబట్టి. అయితే ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, దానికి డబల్ కోట్ ఇవ్వకపోతే వర్క్ అవ్వదు, ఇస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం సెల్ని రిఫరెన్స్ తీసుకుంటే డబల్ కోట్ అవసరం లేదు, సో ఫార్ములా పని చేయదు. కాబట్టి ట్రై చేయకండి, అది అస్సలు వర్క్ అవ్వదు. మనం ఫార్ములాని వేద్దామా? ఈక్వల్ టు సమ్ ఇఫ్, ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా తీసుకుంటుంది. సో రేంజ్ ఏంటిది? ఆబ్వియస్గా బ్రాంచ్. సో నేను ఇక్కడ బ్రాంచ్ని తీసుకుంటున్నాను, సి కాలంలో ఉన్న బ్రాంచ్. సో పైనుంచి కింద దాకా మీరు సెలెక్ట్ చేయండి. దాని తర్వాత క్రైటీరియా ఏంటి? ఆల్రెడీ కింద ఉంది, చూసారు కదా. డబల్ కోట్లో లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ హైదరాబాద్ అని చెప్పేసి మాన్యువల్గా ఎంటర్ చేయండి. కామా, సమ్ రేంజ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, అమౌంట్. సో అమౌంట్ని సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ బ్రాకెట్ చేయండి, ఎంటర్ చేయండి. 16,537 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్ రిక్వైర్మెంట్లోకి వెళ్దాం. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ ఏం అడుగుతుందంటే ఫైండ్ ద టోటల్ ఓవర్ డ్యూ అమౌంట్ ఫర్ బెంగళూరు. ఇక్కడ ఏమంటుందంటే ఏవైతే బెంగళూరు అమౌంట్ ఉందో అది కూడా ఓవర్ డ్యూలో అమౌంట్ గురించి అడుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 కండిషన్స్ అడుగుతుంది. ప్రీవియస్ 4 క్వశ్చన్స్ అన్నీ సింగిల్ కండిషన్స్ మాత్రమే అడిగాయి, కానీ ఇక్కడ 2 కండిషన్స్ అడుగుతుంది. ఆ 2 కండిషన్స్ ఉన్నప్పుడు సమ్ ఐఎఫ్ఎస్ అనే ఫార్ములాని యూజ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 1 కండిషన్ ఉంటే సమ్ ఇఫ్, అలాగే 2 కండిషన్స్ ఉంటే సమ్ ఐఎఫ్ఎస్ యూజ్ చేయాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మనం ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈక్వల్ టు SUM IFS ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫార్ములా అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. కనిపెట్టారా? అదేనండి, లాస్ట్ 4 రిక్వైర్మెంట్స్లో సమ్ రేంజ్ అనేది లాస్ట్లో ఉంది, కానీ ఈ రిక్వైర్మెంట్లో సమ్ రేంజ్ అనేది స్టార్టింగ్లో ఉంది. అబ్జర్వ్ చేశారా డిఫరెన్స్? ఇప్పుడు మీకు సమ్ రేంజ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అమౌంట్ అని. ఓకేనా? ఇప్పుడు నేను కామా ఇవ్వగానే అది క్రైటీరియా _range 1లోకి జంప్ అవుతుంది. ఇది మొత్తం ఒకటే ఆర్గ్యుమెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? అడిషనల్గా _ అనేది ఇచ్చాడు అంతే. కామా పక్కన ఏముంది? క్రైటీరియా 1 అనేది ఉంది. ఓకేనా? ఇది సింటెక్స్. అలాగే ఈ క్వశ్చన్ ప్రకారం మనకి 2 క్రైటీరియాస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఓవర్ డ్యూ, రెండోది బెంగళూరు. సో నెగిటివ్ వాల్యూస్ అలాగే బెంగళూరు బ్రాంచ్ 2 క్రైటీరియాలు ఉన్నాయి. ఇక్కడ మీరు 2 క్రైటీరియాల్లో ఏదో ఒక క్రైటీరియా ముందుగా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం ఫార్ములాలోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు నేను సమ్ రేంజ్ అనేది తీసుకుంటున్నాను. సమ్ రేంజ్ మీకు తెలుసు కదా, అమౌంట్. కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ ఏంటిది? బ్రాంచ్. సో బ్రాంచ్ ఉన్న కాలం మొత్తం క్రైటీరియా రేంజ్. సో ఇప్పుడు నేను బ్రాంచ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు క్రైటీరియా రేంజ్ అనేది మనం తీసేసుకున్నాం. ఇప్పుడు మన క్రైటీరియా అంటే యాక్చువల్ క్రైటీరియా బెంగళూరు. సో బెంగళూరే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు నేను క్రైటీరియా తీసేసుకుంటున్నాను బెంగళూరు. డైరెక్ట్ నేను సెల్ అనేది రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. కామా ఇప్పుడు మనం సెకండ్ కండిషన్లోకి వెళ్దాం. సెకండ్ కండిషన్ ఏంటి? ఓవర్ డ్యూ. ఓవర్ డ్యూ ఎక్కడుంది? నెంబర్ ఆఫ్ డేస్ కాలం. సో నెంబర్ ఆఫ్ డేస్ కాలం సెలెక్ట్ చేసుకుని కామా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ క్రైటీరియా, డైరెక్ట్ క్రైటీరియా మనది లెస్ దాన్ 0 ఉన్నదే కదా, నెగిటివ్ వాల్యూసే కదా. సో సేమ్ లైక్ ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తాను? లెస్ దాన్ ఇచ్చేసి 0 ఇచ్చేసి డబల్ కోడ్ ఇచ్చేసి క్లోజ్ చేశాను, ఎంటర్. చూసారా? ఫైనల్ ఆన్సర్ అనేది మనకి
వచ్చేసింది. ఫైనల్గా మీకు ఏం చెప్తానంటే సమ్ ఐఎఫ్ఎస్ ఫంక్షన్లో ఒక కండిషన్ మాత్రమే కంపల్సరీ అడుగుతుంది, మిగతా స్క్వేర్ బ్రాకెట్లో ఉంది. సో మీరు సమ్ ఐఎఫ్ఎస్కైనా దీనికైనా సమ్ ఐఎఫ్ఎస్ అనేది వాడుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.